చంద్రబాబు నాయుడు కోరుకున్నట్టు మోడీ ఉండట్లేదు కాబట్టి మోడీ మీద శత్రుత్వం ఒక వర్గానికి. పవన్ కళ్యాణ్ మోడీతోనే ఉంటున్నా సరే జగన్ని తొక్కేసి పవన్ కళ్యాణ్ని పెంచేసేటటువంటి పని మోడీ చేయట్లేదు కాబట్టి ఒక వర్గానికి వ్యతిరేకం. అలాగే జగన్ ముందు మోడీ అనేటువంటి ఆయన అండగా ఉన్నాడు కాబట్టి ఓకే, కానీ అలాగని మోడీని శక్తివంతుడని మేము అనం అనేటువంటిది మరొక వర్గం. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయం. అందరికీ మోడీతో శత్రుత్వం లేదు, కానీ మోడీ ఎదగకూడదని కోరుకుంటారు. కాబట్టి మోడీ చేసిన మంచి పని ఎక్కడెక్కడ ప్రొజెక్ట్గా నీరు మనం అప్పుడప్పుడైనా మాట్లాడుకుంటాం. అంత మాత్రాన మోడీ సూట్ కేసులు పట్టాడు మాట్లాడుకొచ్చే వాళ్ళ సంగతి వదిలేద్దాం. అయితే ఒక్క నిజం గుర్తు చేసుకుందాం. బియ్యం ఎన్టీ రామారావు గారి టైంలో 3.5 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు. 10 రూపాయల దాకా కూడా ఆయన ఇస్తూనే వచ్చారు. ఆ పథకాన్ని తీసేసి చంద్రబాబు 5.5కి ఇచ్చారు. ఎందుకంటే అప్పటికి 10 రూపాయలకి చేరింది బియ్యం. 10 రూపాయలకి చేరిన బియ్యం ఆయన 5.5కి ఇప్పించారు. 12 రూపాయలు చేరేదాకా కూడా 5.5కి ఇప్పించారు. ఇది నాడు అంటే రేషన్ ద్వారా. బయట 12 రూపాయలకి బియ్యం పంపించారు. బట్ ఆ రోజున 5.5, మొదట 2 రూపాయలు, తర్వాత 5.5, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రూపాయికి ఇచ్చారు. ఇవన్నీ లెక్కే కదా. అసలు పాయింట్ ఏంటి, ఇవాళ ఉచితంగా ఇస్తున్నారు 5 కిలోలు ఉచితంగా. మనకు అదేం ఆనట్లేదు. మధ్యతరగతికి ఇవాళ 70-80 రూపాయల కిలో పలుకుతున్నటువంటి సందర్భంలో 29 రూపాయలకే బియ్యం, గోధుమ పిండి 29 రూపాయలకి. ఇది సాధారణ మధ్యతరగతిని డైరెక్ట్గా టచ్ చేయడం కదా. ఇది ఒప్పుకుంటాం మనం. మోడీ మీద ద్వేషంతో దాన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ నిజమా కాదా? 1995లో 300 రూపాయలు ధాన్యం మద్దతు ధర. ఇవాళ 2013లో అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిపోయే టైంకి 1200 రూపాయల మద్దతు ధర. ఇవాళ 2200 రూపాయల మద్దతు ధర. ఇవాళ 2200 రూపాయల మద్దతు ధర ఉన్నటువంటి సందర్భంలో ఉచితంగానే ఇస్తున్నారు. 300 రూపాయల మద్దతు ధర ఉన్నప్పుడు 2 రూపాయల కిలో బియ్యం, 1300 రూపాయల మద్దతు ధర ఉన్నటువంటి సందర్భంలో రూపాయి కిలో బియ్యం. ఇప్పుడు మద్దతు ధర 2200 అయితే ఉచిత బియ్యం ఇస్తున్నారు. మరి ఇది మోడీ సామాన్యులకి చేసినటువంటి న్యాయమా అన్యాయమా? చర్చ జరగాలా లేదా?